బీజాక్షరాలు. ప్రతి యంత్రంలోనూ కూడా ఆ యంత్రం యొక్క దేవత పేరు, ఆ మంత్రము, అంటే ఆ దేవతకి సంబంధించిన మంత్రం, ఇవన్నీ కూడా ఆ యంత్రంలో లిఖించబడి ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఏ దేవతకు సంబంధించినటువంటి యంత్రమైనా సరే అందులో ఆ దేవత యొక్క పేరు ఉంటుంది. అలాగే ఆ దేవత యొక్క మంత్రం ఏమిటి, ఆ మంత్రం ఉంటుంది. లేదా ఆ దేవతకు సంబంధించినటువంటి గాయత్రి ఉంటుంది. దాంతో ఆ యంత్రం చూడగానే మనం ఇది ఫలానా యంత్రము అని చెప్పేయచ్చు. సామాన్యంగా ఆ యంత్రాన్ని చూసి ఇది ఫలానా యంత్రము అని చెప్పచ్చు. అయితే మరి శ్రీచక్రంలో కూడా ఆ యంత్రం యొక్క పేరు, లేకపోతే ఆ దేవత పేరు, ఇవన్నీ ఉంటాయా? ఉండవు. అయితే ఇక్కడ కొన్ని యంత్రాల్లో ఆ దేవతకి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. మరి శ్రీచక్రంలో కూడా అలాగే బీజాక్షరాలు ఏమన్నా ఉన్నాయా? దీనికి రెండు రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. బీజాక్షర యుతం చక్రం యతీనా ఉత్తమోత్తమం, బీజాక్షర విహీనంతో గృహస్థానం ప్రశస్తకం. బీజాక్షరంలో ఉన్నటువంటి యంత్రం యతీశ్వరులు పూజించడానికి ఉత్తమమైంది. అంతేకాదు బీజాక్షర విహీనంతో గృహస్థానం ప్రశస్తకం, బీజాక్షరాలు లేనటువంటిది గృహస్థులకి చాలా మంచిది అని ఇది ఒక సంప్రదాయం చెబుతాను. ఇదేమీ రూల్ కాదు, ఇది ఒక సంప్రదాయం యొక్క భావన. అయితే ఇంకో చోట అంటూ ఉన్నారు మళ్ళీ, బీజం వినాత్ నిర్జీవం శవవత్ పరికీర్తితం. బీజాక్షరాలు లేనటువంటి యంత్రం అది శవంతో సమానము అని అంటూ ఉన్నారు. బీజహీనంతో యచ్చక్రం తచ్చక్రం సిద్ధిదం నచ. బీజాక్షరాలు కనుక లేకపోయినట్లయితే ఆ యంత్రం, దాని మీద చేసినటువంటి పూజ అంతా కూడా సిద్ధించదు. సిద్ధిదం నచ, సిద్ధించదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉండాలని కొంతమంది, ఉండక్కర్లేదు అని కొంతమంది. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటప్పుడు గురువుగారి యొక్క సంప్రదాయాన్ని పాటించండి. గురువుగారు ఏం చెబితే అది చేయండి.